హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు గాని ఈ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం వల్ల మీకు కొత్తగా వచ్చిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు మన గెస్ట్ ఎవరంటే రవి సార్. రవి సార్ గారు మనకి ఈరోజు ఐటీ గైడ్‌లైన్స్ అలాగే సజెషన్స్ చేయడానికి మనకి పర్మిషన్స్ ఇచ్చారు. సో, మనం ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. సార్ రవి సార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి మీరు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఓకే. మీ గురించి ఇంట్రో ఇస్తారా సార్ ఏమన్నా? Yeah, hi Kiran. Thank you for inviting me for this interview. Okay, yeah, sure. నా పేరు రవి అండి. నేను ఏలూరులో పుట్టాను. ఇంటర్మీడియట్ వరకు ఏలూరులోనే చదువుకున్నాను. ఆ తర్వాత ఇంజనీరింగ్ గీతం కాలేజీలో చేశాను. ఇంజనీరింగ్ అయిపోయాక నెక్స్ట్ ఎంటెక్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశానండి. ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తున్నప్పుడు సెకండ్ ఇయర్ లో నాకు జాబ్ వచ్చిందండి ఐటీ కంపెనీలో. అప్పటి నుంచి నేను ఒక 15 years, ఇప్పుడు ప్రెసెంట్ 15 years నుండి ఐటీ కంపెనీలోనే చేస్తున్నానండి. మీరు ఏ స్ట్రగుల్స్ ఫేస్ చేశారో మీరు షేర్ చేసుకుంటారా? యా తప్పకుండా అండి. ఓకే, సో నాది ఇంజనీరింగ్ 2002లో అయిందండి. ఆ టైం అయ్యేసరికి యూజువల్ గా గీతం కాలేజ్ అంటే లాట్ ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అయ్యి ఉంటాయి, కానీ ఆ టైంలోకి వచ్చేసరికి మాకు అసలు ఏమీ లేవండి. ఎందుకంటే ఐటీ మార్కెట్ బాగోలేదు ఆ టైంలో. ఓకే, సో దానివల్ల బయట జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి చాలా కష్టమైంది అనమాట. సో కొంతకాలం ట్రై చేసి ఇంకా అవ్వక అట్లీస్ట్ గేట్ జాయిన్ అయ్యి గేట్ లో వచ్చిన మార్కులతో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ జాయిన్ అయ్యానండి. ఓకే, సో ఆంధ్ర యూనివర్సిటీలో రాడార్ అండ్ మైక్రో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. సో సెకండ్ ఇయర్ లో నాకు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యానండి. సో నాకు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదండి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేశాను. ఎంటెక్ లోనేమో రాడార్ అండ్ మైక్రో. సో ఇనీషియల్ గా నాకు కొంచెం భయంగా ఉండేది జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఎలా చేస్తాను ఏంటి, ఐటీ ఫీల్డ్ లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు కదా అని. కాకపోతే మీరు సిఎంఎం లెవెల్ 5 కంపెనీ ఎందులో జాయిన్ అయినా సరే వాళ్ళు 1 month కానీ 2 months కానీ ఫ్రెషర్ గా జాయిన్ అయిన వాళ్ళకి డెఫినెట్ గా ట్రైనింగ్ ఇస్తారండి. ఏ ప్రాజెక్ట్ లో అయితే తీసుకుందాం అనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ లో వాడే టెక్నాలజీస్ మీద మనకి బాగా ట్రైనింగ్ ఇస్తారు అనమాట. ఓకే, సో నాకు అలాగే 1.5 month ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ అయిన వెంటనే ఒక ప్రాజెక్ట్ లో వేశారండి. సో ఆ ప్రాజెక్ట్ లో నాకు టీమ్మేట్స్ కూడా బాగా హెల్ప్ చేయడం వల్ల ఈజీగా నాకు ఇనిషియల్ ఫియర్ ఓవర్కమ్ చేయగలిగాను అనమాట. వాళ్ళు బాగా గైడ్ చేయడంతో కొంచెం బాగా చేయగలిగాను. సో ఆ తర్వాత బయట నేర్చుకుంటూ, మెయిన్ మనం ఆన్లైన్ లో నేర్చుకుంటూ, యాక్చువల్ గా మనం ప్రాక్టికల్ గా చేస్తా ఉంటే మనకి ఈజీగా నేర్చుకోవడానికి ఉంటుందండి. ఆన్లైన్ లో దానికి సంబంధించింది సెర్చ్ చేసుకోవటం, అది ఎలా చేశారో చూసి దాని ప్రకారం మనం ఇంప్రూవ్ చేసుకోవటం మన స్కిల్స్, అలా చేస్తా ఉంటే మనకి కొంచెం బాగుంటుంది. ఎస్ ప్రజెంట్ టెక్నాలజీస్ ఏవి ఉన్నాయో అవి మీరు చెప్తారా సార్, కొంచెం షేర్ చేసుకుంటారా టెక్నాలజీస్? యా ష్యూర్. ప్రస్తుతానికి ఐటీ మార్కెట్ లో మీరు లాంగ్ టర్మ్ ఉందాము అనుకుంటే గనక నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక 4 areas అయితే గనక బాగా ఉంటది అనిపిస్తుందండి నాకు. అందులో ఫస్ట్ది 4 areas. సో అందులో ఫస్ట్ది మెషిన్ లెర్నింగ్, సెకండ్ది డేటా సైన్స్, థర్డ్ వన్ సెక్యూరిటీ అండి, ఫోర్త్ వన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఓకే, సో ఈచ్ వన్ ఇండివిజువల్ గా వెళ్దాం. అంటే ఈచ్ వన్ ఏంటి, దాని ఆపర్చునిటీ. ష్యూర్. ప్రతి దాంట్లో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అవన్నీ చూద్దాం. ఓకే, ఫస్ట్ ది మెషిన్ లెర్నింగ్. ఓకే, సో ఈ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటంటే బేసికల్ గా మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకెళ్లి ఒక మెషిన్ కి ట్రైనింగ్ ఇస్తారు అనమాట. ఓకే, సో దానికి ట్రైనింగ్ ఇవ్వటం వల్ల అలాంటి సిచ్యుయేషన్స్ వస్తే ఆ మెషిన్ ఆ డేటాని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకుంటది. ఓకే, సో ఈ మెషిన్ లెర్నింగ్ అనేది ఎక్కడ పడతారంటే మాన్యువల్ ప్రాసెస్ ని తీసి దాన్ని ఆటోమేట్ చేయాలి అనుకునే కేసెస్ లో ఇది మెషిన్ లెర్నింగ్ అనేది కొంచెం ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం, అసలు అంటే మెషిన్ లెర్నింగ్ మీద ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది.
ఓకే. సో ఇక్కడ అందరికీ రిలేట్ చేసుకునేలాగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ట్రాఫిక్ ప్రెడిక్షన్స్. ఓకే, ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళడానికి గూగుల్లో జనరల్ గా సెర్చ్ చేస్తాం, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు. సో సెర్చ్ చేసినప్పుడు మనం వెళ్లే పాత్ లో ఏ ఏరియా ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది, ఏ ఏరియాలో ఉండదు అనేది మనకు మ్యాప్ లో చూడగలుగుతాం. ఓకే, కంజెషన్ ఉన్న ఏరియా రెడ్ కలర్ లోను, కంజెషన్ లేని ఏరియా గ్రీన్ కలర్ లో, ఆ టైప్ లో మనకి గూగుల్ ప్రెడిక్ట్ చేసేస్తా ఉంటది. సో వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇది అనేది మనం చూస్తే, యాక్చువల్ గా జిపిఎస్ నావిగేషన్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటారు. సో ప్రతి ఒక్కళ్ళు జిపిఎస్ వాడాలని లేదు ఆ ట్రాఫిక్ లో ఉన్న వాళ్ళు. సో ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళకి జిపిఎస్ ఆ పాత్ లో జిపిఎస్ ఎవరెవరైతే ఎనేబుల్ చేశారో వాళ్ళ మొబైల్ నుంచి డేటా తీసుకొని, ఓకే, సో వాళ్ళు ఏ వెలాసిటీతో ట్రావెల్ చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళు మెయిన్ సిస్టమ్ లో స్టోర్ చేస్తారు అనమాట. సో ఆ మెయిన్ సిస్టమ్ లో ఈ డేటా తీసుకొని ఈ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అవి ఏం చేస్తాయి అంటే ఆ ప్రీవియస్ 2-3 రోజులు ట్రాఫిక్ ని, ఈ కరెంట్ డే ట్రాఫిక్ ని తీసుకొని వాళ్ళు ఒక ప్రెడిక్షన్ తీసుకొస్తారు. ఆ ప్రెడిక్షన్ బేస్ చేసుకొని కరెంట్ పొజిషన్ లో ఆ ట్రాఫిక్ ఎంత ఉన్నది, కరెంట్ సిచ్యుయేషన్ లో ట్రాఫిక్ ఎలా ఉన్నది అనేది ఇస్తారనమాట. ఇది 70-80% వరకు యాక్యురేట్ గా ఈ మెషిన్ లెర్నింగ్ అనేది ప్రెడిక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాగా మనకి డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్ గానీ ఓలా గానీ తీసుకుంటే ఇవన్నీ ఏంటి, క్యాబ్ సర్వీసెస్. సో క్యాబ్ సర్వీసెస్ డిమాండ్ లేనప్పుడు, యూజువల్ గా మధ్యాహ్నం 2 నుంచి 4 ఆ టైంలో తీసుకుంటే మనం ఆ టైంలో కొంచెం డిమాండ్ తక్కువ ఉంటుంది జనరల్ గా. సో ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ప్రైసెస్ లోవర్ చేయటం గానీ మినిమం ప్రైసెస్ ఉంచడం గానీ చేస్తారనమాట. సో దట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాడుకోవడానికి చూస్తారు. అలాగే పీక్ అవర్స్ కి వచ్చేసరికి మనకి యూజువల్ గా మనం క్యాబ్ బుక్ చేసుకోవాలని చూస్తే నార్మల్ అవర్స్ కన్నా వాళ్ళు సర్జ్ ఛార్జ్ అనేసి కొంచెం 1.2x 2x అలా చేస్తా ఉంటారు. అది ఎలా చేస్తారు అంటే ఆ ఏరియాలో ఆ టైంలో డిమాండ్ ఎంత ఉంది దాన్ని బట్టి సప్లై, అంటే ఎన్ని క్యాబ్లు ఫ్రీ ఉన్నాయి, ఈ మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తుంది అంటే ఆ డేటా అంతా గ్యాదర్ చేస్తుంది. ఎంతమంది రిక్వెస్ట్లు పెడుతున్నారు క్యాబ్ కోసం, ఎన్ని క్యాబ్లు అవైలబిలిటీలో ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని అది డిమాండ్ పెరిగే కొద్దీ ఏం చేస్తుంది అంటే ఆ రేటుని పెంచుకుంటా పోతుంది అనమాట, సర్జ్ రేట్ ని. సో మనం ఎక్కువ డిమాండ్ ఉన్న టైంలో మనం క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటే కనుక ఎక్కువ రేట్ని చూపిస్తుంది. సో ఇలాగా మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తుంది అంటే ఆ డేటాని తీసుకొని ఆ టైంలో యూజువల్ గా ఎంత ఉండొచ్చు ట్రాఫిక్, ఈ కరెంట్ టైంలో ఎంత ఉన్నది, సో అలాగా అది ఉన్న డేటాని అనాలిసిస్ చేసి దాని ప్రకారం డెసిషన్స్ తీసుకుంటది అనమాట. సో ఇలాగా మనకి మెషిన్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ డిఫరెంట్ ఏరియాస్ లో వాడుతున్నారు అనమాట. సో ఇది ఖచ్చితంగా ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అండి మెషిన్ లెర్నింగ్కి వెళ్తే. కాకపోతే ఇప్పుడు ఇది కెరీర్ ఆప్షన్ గా మనం చూస్ చేసుకోవాలి అనుకుంటే గనక ఫ్రెషర్స్ కి కొంచెం కష్టం అండి ఇండివిజువల్ గా మెషిన్ లెర్నింగ్ ఫీల్డ్ ఎంటర్ అవడానికి. ఒక ఆప్షన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే, ఫ్రెషర్ ఎంటర్ అవడానికి. ఓకే, వెరీ ఫ్యూ కంపెనీస్ విల్ అలౌ ఫ్రెషర్స్ టు ఎంటర్ ఇన్ టు దిస్ ఫీల్డ్. సో అందుకని మనం ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ ఫీల్డ్ లోకి వెళ్ళాలి అనుకుంటే గనక ఇనీషియల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైడ్ చేసి, ఓకే, ఒక 2 years చేసి ఇందులో మెషిన్ లెర్నింగ్ నేర్చుకొని ఒక తర్వాత మనం కొన్ని ప్రాజెక్టులు చేసి ఆ తర్వాత ట్రై చేసుకుంటే మనకు మంచి ఆప్షన్స్ ఉంటాయండి. ఇది కొంచెం ఎవర్ గ్రీన్ ఫీల్డ్, లాంగ్ టర్మ్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎస్ ఫ్యూచర్ తప్పకుండా బాగుంటదండి. కాకపోతే ఫ్రెషర్స్ కి డైరెక్ట్ గా ఎంటర్ అవడానికి కొంచెం ఆప్షన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మనం ఇనిషియల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైడ్ చేసి తర్వాత నెమ్మదిగా ఒక 2 years ఎక్స్పీరియన్స్ వచ్చాక ఈ మెషిన్ లెర్నింగ్ ఈ లోపు ఆ 2 years మనం కొన్ని కోర్సెస్ సెపరేట్ గా ప్యారలల్ గా చేసుకుంటే గనక ప్రాక్టికల్ ఎక్స్పోజర్ తెచ్చుకుంటే ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, యా ష్యూర్. నెక్స్ట్ డేటా సైన్స్ కు వచ్చేసరికి యాక్చువల్ గా ప్రతి ఆర్గనైజేషన్ కి డేటా అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో ఆ డేటాని బేస్ చేసుకుని ఆర్గనైజేషన్స్ యొక్క డెసిషన్స్ మార్చుకుంటారు. ఓకే, సో ఆ డేటాని ఆర్గనైజేషన్ కి కరెక్ట్ రిప్రజెంటేటివ్ వేలో ప్రొడ్యూస్ చేయడానికి ఈ డేటా ఇంజనీర్స్ ని యూజ్ చేసుకుంటారు ఏ ఆర్గనైజేషన్ అయినా సరే.
ఓకే. సో అంటే ఈ డేటా ఇంజనీర్స్ పని ఏంటంటే ఆ వచ్చిన డేటాని ప్రాసెస్ చేసి ఓకే దాన్ని ఎనలైజ్ చేసిన డేటాని ఆర్గనైజేషన్ ముందు ప్రజెంట్ చేస్తే వాళ్ళు ఆ డేటా ఆ ఎనలైజ్ చేసిన డేటా నుంచి వచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని ఆర్గనైజేషన్ డెసిషన్స్ తీసుకుంటది అనమాట. ఓకే. సో ఇది మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కి వెళ్తే ఐ మీన్ ఏ కేసెస్ లో కరెంట్లీ యూజ్ చేస్తున్నారో చూద్దాం. ఓకే. సో రీటైల్ సెక్టర్ లో తీసుకుంటే కరెంట్ గా మనకి అమెజాన్ గానీ ఫ్లిప్కార్ట్ గానీ ఓకే ఈ కంపెనీస్ ని తీసుకుంటే ఓకే డేటా సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఆ కంపెనీలో 1 year లో అయిన సేల్స్ అన్ని డేటా తీసుకొని వాళ్ళు అనాలిసిస్ చేస్తారనమాట. అంటే ఏ మంత్ లో సేల్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ మంత్ లో తక్కువ ఉన్నాయి, ఆ డేటా అంతా అంటే ఏ మంత్ లో ఎవరు ఏ గూడ్స్ ఎక్కువ కొంటున్నారు, ఓకే ఏ గూడ్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అన్నవి వాళ్ళ లాస్ట్ ఇయర్ సేల్స్ అయిన దాన్ని బట్టి ఆ 1 year డేటాని బట్టి వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేస్తారనమాట. సో ఆ రిపోర్ట్ తయారు చేసి వీళ్ళకి ప్రజెంట్ చేస్తే ఈ అమెజాన్ గానీ ఫ్లిప్కార్ట్ గానీ ఆ డేటా బేస్ చేసుకొని వాళ్ళు ఏదైనా ఆఫర్స్ పెట్టడం గానీ అలా ఉంటాయి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మనం దసరా గానీ దీపావళికి గానీ జనరల్ గా ఆల్ ఓవర్ ద ఇండియా పీపుల్ ఎలక్ట్రానిక్ గుడ్స్ గానీ దసరా టైంలో మెయిన్ గా వెహికల్స్ పర్చేస్ ఫేస్ వెహికల్స్ గానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ గానీ కొనడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. ఓకే. దీపావళి టైంకి వచ్చేసరికి యూజువల్ గా ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటివి కొనడానికి టీవీలు కానీ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వీళ్ళు ఈ డేటాని అనలైజ్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ కొంటున్నారో చూసుకొని ఆ టైంలో గనక వాటి మీద ఆఫర్స్ పెట్టారనుకోండి తీసుకోవడానికి జనాలకి ఐ మీన్ వాళ్ళకి సేల్స్ పెరిగితే జనాలు కూడా ఎక్కువ మంది కొనుక్కుంటారు. ఓకే. సో అందుకని ఫ్లిప్కార్ట్ గానీ అమెజాన్ గానీ మీరు చూసుకుంటే బిగ్ బిలియన్ డేస్ గానీ లేకపోతే గ్రేట్ ఇండియన్ సేల్స్ గానీ ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ తో దే వాంట్ టు అట్రాక్ట్ మోర్ కస్టమర్స్. ఓకే. సో ఇలాంటి దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఓకే వేర్ డేటా సైన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ రీటైల్ సెక్టర్. ఓకే. సో ఈ డేటాని బేస్ చేసుకొని వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ డేటా సో ఇప్పుడు ఈ డేటా సైన్స్ అనేది ఈ ఫీల్డ్ లో కూడా ఫ్రెషర్స్ ని డైరెక్ట్ గా ఎంటర్ అవడానికి కొంచెం కష్టమైన ఏరియా. ఓకే. ఇక్కడ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ పీపుల్ నే చూస్ చేసుకుంటారు. సో సేమ్ ఇందాక మనం మెషిన్ లెర్నింగ్ కి ఏమైతే అనుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఎవరైతే డేటా సైన్స్ ఆప్షన్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇనీషియల్ గా సాఫ్ట్వేర్ సెక్టర్ సైడ్ ఒక 1 or 2 years చేసి ప్యారలల్ గా డేటా సైన్స్ రిలేటెడ్ టెక్నాలజీస్ నేర్చుకుంటే ఓకే. సో 2 years తర్వాత వాళ్ళు మెయిన్ మీరు టెక్నాలజీస్ నేర్చుకోవడంతో పాటు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే. మీరు కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలి ఓన్ గా. ఓకే. అప్పుడే మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తేనే మీరు ఇంటర్వ్యూస్ ఏదైనా క్రాక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే. సో మెషిన్ లెర్నింగ్ కానీ డేటా సైన్స్ కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఫ్రెషర్స్ కన్నా. చాలా తక్కువ కంపెనీస్ ఫ్రెషర్స్ ని తీసుకుంటాయి. కానీ ఈ 2 ఫీల్డ్స్ మట్టుకు ఎవర్ గ్రీన్. ఓకే. ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో మట్టుకు మీరు లాంగ్ టర్మ్ ఈ ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటే గనక ఈ 2 ఫీల్డ్స్ లో ఏది చూస్ చేసుకున్నా సరే డెఫినెట్ గా లాంగ్ టర్మ్ ఉండడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే. సెక్యూరిటీ గురించి ష్యూర్. నెక్స్ట్ వచ్చేసరికి సెక్యూరిటీ. ఓకే. సో ఇప్పుడు డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ కి ఎంత ప్రామినెన్స్ అయితే ఉందో ఈ సెక్యూరిటీ ఇంజనీర్స్ కూడా అంతే కీ రోల్ ప్లే చేస్తారు. ఓకే. కాకపోతే దీనికి పై వాటికి ఉన్నంత ఆప్షన్స్ ఉండవు. ఓకే. కానీ ప్రతి కంపెనీలోనూ సెక్యూరిటీ ఇంజనీర్స్ డెఫినెట్ గా అవసరం ఉంటారు. ఓకే. సో ఇక్కడ వాళ్ళ రోల్ ఏంటో చూద్దాం. ఓకే. ఎప్పుడు అవసరం అవుతారు ఎలాంటి సిచ్యువేషన్స్ లో. సో ప్రెసెంట్ ట్రెండ్ లో మనం లాట్ ఆఫ్ న్యూస్ వింటున్నాం ఏంటంటే హ్యాకింగ్ చేస్తున్నారని, కాన్ఫిడెన్షియల్ డేటా హ్యాక్ అయిందని, క్రెడిట్ కార్డ్స్ డేటా హ్యాక్ అయిందని అలాగే మనం చాలా చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ గనక ఏదైనా క్లయింట్ యొక్క ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నారు అనుకోండి, ఏదైనా కస్టమర్ డేటా. ఓకే. సో ఆ కస్టమర్ డేటా గనక సెక్యూరిటీ బ్రీచ్ ఎవరైనా హ్యాక్ చేశారనుకోండి. ఓకే. హ్యాక్ చేసి ఆ డేటా అంతా రీడ్ చేశారనుకోండి. అప్పుడు ఏంటి ఆ కస్టమర్ ఏ కంపెనీకి అయితే మెయింటైన్ చేయడానికి ఇచ్చారో వాళ్ళ మీద సూ చేయొచ్చు.
ఓకే. సో అలా చేస్తే గనక ఆ కంపెనీ ఆ కస్టమర్ కి కొన్ని వేల కోట్లలో డబ్బులు పే చేయాల్సి ఉంటది. ఓకే. సో సెక్యూరిటీ బ్రీచెస్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఆ మనీని సేవ్ చేయగలుగుతారు అనమాట. ఓకే. సో సెక్యూరిటీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. ఇలాగా సెక్యూరిటీ బ్రీచెస్ అవ్వకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాలి డేటాని. సో దానికి సంబంధించి యాక్చువల్ గా ఈ సెక్యూరిటీ ఇంజనీర్స్ ఏం చేస్తారు, గైడ్ లైన్స్ తీసుకొచ్చి సెక్యూరిటీ కోడ్ ఎలా రాయాలి అనేది డెవలపర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తారు అనమాట, ఎలా చేయాలి అనేది. లేకపోతే వీళ్ళే ప్రాక్టికల్ గా ఇలా రాయాలి ఇలా రాస్తే గనక మీకు సెక్యూరిటీ బ్రీచెస్ అవ్వవు ఈ కోడ్ కి అనేది వాళ్ళు చెప్తారు అనమాట. సో ఈ సెక్యూరిటీ ఇంజనీర్స్ కూడా కీ రోల్ ప్లే చేయగలుగుతారు మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ లో యాజ్ వి మూవ్ ఆన్. ఓకే. కాకపోతే ఇక్కడ మనం ఇక్కడ కూడా మీరు ఈ ఫీల్డ్ చూస్ చేసుకోవాలి అనుకుంటే, సెక్యూరిటీ ఫీల్డ్ చూస్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి మీకు ముందుగా. ఓకే. లెటర్స్ సే మీరు జావా చూస్ చేసుకున్నారు అనుకోండి. సో ఆ జావా సైడ్ ఈ సెక్యూరిటీ రిలేటెడ్ స్టఫ్ ఎలా చేయాలి అనేది మీకు అర్థం అవుతుంది అనమాట. ఐ మీన్ ఆ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ బేస్ చేసుకొని మన సెక్యూరిటీ కోడ్ ఎలా రాయాలి అనేది నేర్చుకొని ఐ మీన్ ఇందులో ట్రై చేసుకోవడానికి ఉంటది అనమాట. ఓకే. ఇది కూడా కొంచెం లాంగ్ టర్మ్ ఉండే జాబ్ ఏరియా కూడా. యా. ఓకే. సో కాకపోతే ఇందులో కూడా మనకి ఒక ఏరియా ఆఫ్ టెక్నాలజీ నేర్చుకొని ఉండాలి ఇందులోకి వెళ్ళాలంటే. అలాగే ఇందులో కొంచెం బాగా డీప్ గా వెళ్ళాలి అనుకుంటే వీళ్ళల్లో సర్టిఫికేషన్స్ ఉన్నాయి సెక్యూరిటీ సైడ్. ఆ సర్టిఫికేషన్స్ చేస్తే మటుకు ఆ సర్టిఫికేషన్స్ బేస్ చేసుకుని మీకు జాబ్స్ రావడానికి చాలా స్కోప్ ఉంటది అనమాట. ఓకే. సో యా షూర్. ఐ మీన్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానీ ఐ మీన్ వెబ్ డెవలప్మెంట్ గానీ. ఓకే. సో ఇప్పుడు ఇందులో ఈ ఆప్షన్ లో గనుక మనం చూస్ చేసుకోవాలనుకుంటే యాక్చువల్ గా ఈ ఆప్షన్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ జాబ్స్ వస్తాయి అంటే మనకు ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ అని మాట్లాడుకుంటున్నాం. సో వెబ్ డెవలప్మెంట్ అనుకుంటే ఇప్పుడు మనం ఏ వెబ్సైట్ అయినా చూస్తున్నాం, ఇంటర్నెట్ లో యాక్సెస్ చేస్తున్నాం కదా. సో ఆ వెబ్సైట్స్ అన్ని ఐ మీన్ ఏదైనా ఫార్మ్స్ ఉన్నాయి, మనం డేటా ఫిల్ చేసి సబ్మిట్ చేయడం కానీ, ఏదైనా పేజ్కి వెళ్ళి రిజిస్టర్ అవడం కానీ, లేదా అమెజాన్ వెబ్సైట్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఈ వెబ్సైట్స్ అన్ని మెయింటైన్ ఐ మీన్ అందులో డెవలప్మెంట్ చేసే వర్క్ అంతా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కేటగిరీకి వస్తుంది, ఆర్ వెబ్ డెవలపర్ కేటగిరీకి వస్తుంది. ఓకే. సో డిఫరెంట్ కంపెనీస్ ఐ మీన్ డిఫరెంట్ టెక్నాలజీస్ వాడతారు. ఓకే. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ ఐ మీన్ చాలా ఇయర్స్ నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ రన్ అవుతూ ఉంటాయి కదా. సో అలాంటి ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళాలి అంటే గనక మనకి ఐ మీన్ ఐటీ సెక్టర్ లో మిమ్మల్ని అందులోకి తీసుకోవాలి అంటే గనక మీకు ఓల్డ్ టెక్నాలజీస్ వచ్చి ఉండాలి. ఐ మీన్ లైక్ జేఎస్పి కానీ, స్టట్స్, స్ప్రింగ్, హైబర్నెట్ కానీ, ఈజేబీస్ కానీ. ఓకే. అవి మళ్ళీ వేరే సిస్టమ్ తో కమ్యూనికేట్ చేయాలంటే సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ లైక్ సోప్ కానీ. ఓకే. అలా డిఫరెంట్ వెబ్ సర్వీసెస్. ఓకే. బేస్డ్ ఆన్ సిఎక్స్ఎఫ్ కానీ, యాక్సెస్ కానీ. అలాగే డేటాబేస్ చూస్తే ఒరాకిల్ కానీ. ఓకే. సర్వర్స్ వచ్చి డిప్లాయ్మెంట్ సర్వర్స్ మీకు టామ్ క్యాట్ కానీ, వెబ్ లాజిక్ కానీ, ఇలా డిఫరెంట్ ఉంటాయి, జేబాస్ కానీ. ఓకే. సో అవి ఓల్డ్ ప్రాజెక్ట్స్ సపోర్ట్ చేయడానికి. కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి, ఇప్పుడు రీసెంట్ గా ఐ మీన్ జావా స్క్రిప్ట్ టెక్నాలజీస్ కి బాగా బూమ్ ఉన్నదన్నమాట. జావా రిలేటెడ్ కన్నా జావా స్క్రిప్ట్ టెక్నాలజీస్ బాగా వాడుతున్నారు ఇప్పుడు. ఓకే. ఎందుకంటే వాటి యొక్క రెస్పాన్స్ టైం చాలా ఫాస్ట్ గా ఉండటం, చాలా బెనిఫిట్స్ అబ్జర్వ్ చేసాక కంపెనీస్ అన్ని ఇటువైపు జావా స్క్రిప్ట్ రిలేటెడ్ టెక్నాలజీస్ మూవ్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అనమాట. ఓకే. ఆల్రెడీ చాలా కంపెనీస్ కొత్త ప్రాజెక్ట్స్ అన్ని వీటిలో స్టార్ట్ చేస్తున్నారు. సో అందులో ఫ్రంట్ ఎండ్ వచ్చేసాయి మనకి రియాక్ట్ జేఎస్ కానీ, యాంగులర్ జేఎస్ కానీ ప్రామినెంట్ గా యూజ్ చేస్తున్నారు. ఇవి కాక మనకి ఇంకా జావా స్క్రిప్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి, కానీ ఈ రెండు మేజర్ గా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి అన్నమాట. ఓకే. మీకు మిడిల్ లేయర్ కి వచ్చేసరికి నోడ్ జేఎస్ కానీ, లేకపోతే స్ప్రింగ్ బూట్ కానీ వాడతారు. అలాగే డేటాబేస్ కనెక్ట్ అవడానికి జేపీఏ వాడతారు.
ఓకే. సో ఇవి కాకుండా డేటాబేస్ కి వచ్చేసరికి వాళ్ళు ఆర్డిఎస్ రిలేషనల్ డేటాబేస్ వాడాలంటే ఒరాకిల్ వాడతారు. లేకపోతే గనక నో ఎస్క్యూఎల్ డేటాబేస్ వాడాలనుకుంటే గనక మీకు మాంగో డిబి కానీ లేదా కెసాండ్రా ఇలాగా డిఫరెంట్ నో ఎస్క్యూఎల్ డేటాబేసెస్ వాడతారు అనమాట. ఓకే. సో ఇందులో ఇప్పుడు మనకి ఈ కొత్త టెక్నాలజీస్ వచ్చాక ఓకే మనకి న్యూ కాన్సెప్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు క్లౌడ్ అని, క్లౌడ్ రిలేటెడ్ టెక్నాలజీస్ అని. ఓకే. యా సో క్లౌడ్ రిలేటెడ్ ఫ్రేమ్వర్క్స్ ఏంటంటే మనకి మార్కెట్ లో ఐ మీన్ బాగా ప్రామినెంట్ అయినవి ఏడబ్ల్యూఎస్ కానీ లేకపోతే అజ్యూర్. ఫస్ట్ ప్లేస్ లో మనకి ఏడబ్ల్యూఎస్ ఉంది, దాని తర్వాత అజ్యూర్, తర్వాత గూగుల్ క్లౌడ్, ఐబిఎం క్లౌడ్, అలాగా కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అన్నిటికన్నా హైయెస్ట్ మార్కెట్ షేర్ వచ్చి ఏడబ్ల్యూఎస్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఏడబ్ల్యూఎస్ అనేది అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇది కరెంట్లీ ఒక 30% ఆఫ్ ద మార్కెట్ షేర్ అనేది అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉన్నదండి. ఓకే. సో ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఓకే. లైక్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అని కానీ పిఏఏఎస్ అంటారు. ఓకే. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఐఏఏఎస్ అని, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఎస్ఏఏఎస్ అని. సో ఈ క్లౌడ్ సర్వీసెస్, ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ వచ్చాక మనకి ద టెక్నాలజీస్ దట్ వీఆర్ యూజింగ్ ఇన్ ఎ ప్రాజెక్ట్ చేంజ్ అవుతున్నాయండి. ఏంటంటే ఇప్పుడు ఈ క్లౌడ్ దాంట్లో ఇప్పుడు మీరు ఆర్డిఎస్ ఒరాకిల్ డేటాబేస్ వాడాలనుకోండి, దానికి మనం పే చేసే అమౌంట్ పెరుగుతుంది అనమాట. సో డేటాబేస్ వాళ్ళు అందుకే ఏం చేస్తున్నారంటే క్లౌడ్ దానికి మూవ్ అవ్వాలి అనుకుంటే గనక మనం పెయిడ్ సర్వీసెస్ ని వాడుకోవట్లేదు అనమాట. ఓకే. పెయిడ్ సర్వీసెస్ మానేసి ఐ మీన్ పెయిడ్ సాఫ్ట్వేర్ మానేసి ఫ్రీ సాఫ్ట్వేర్ వైపు మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు. ఓకే. అందుకని రిలేషనల్ డేటాబేస్ నుంచి మనకి నో ఎస్క్యూఎల్ లైక్ మాంగో డిబి కానీ కెసాండ్రా వైపు కానీ మూవ్ చేస్తున్నారు అనమాట. సో అవి వాడుకోవడం వల్ల మనం ఈ క్లౌడ్ సర్వీసెస్ లో ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్వీసెస్ మనం వాడుకుంటే గనక వాళ్ళకి రెంట్ పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ మనం ఓన్ గా ఉంచుకోకర్లా, క్లౌడ్ లో మూవ్ అవ్వాలనుకుంటే గనక క్లౌడ్ లో ఒరాకిల్ అనేది మనం ఒకటి మనకి ఇన్స్టాల్ చేసుకొని మన అప్లికేషన్ కి వాడుకోవచ్చు డైరెక్ట్ గా. కాకపోతే దానికి మనం కొంచెం ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. దాన్ని తగ్గించుకోవాలి అనుకుంటే గనక మనం still if you want to use relational database and if you don't want to pay more money as to cloud platforms, then relational database అయితే కనుక పోస్ట్గ్రెస్ మూవ్ అవ్వచ్చు. ఓకే. లేకపోతే కనుక నో ఎస్క్యూఎల్ డేటాబేస్ కి మూవ్ అవ్వాలి అనుకుంటే కనుక మాంగో డిబి అలా మూవ్ అవుతారు అనమాట. ఓకే. సో ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీ తీసుకున్నాం అనుకోండి, స్టార్ట్అప్ కంపెనీ. ఓకే. ఇప్పుడు మన స్టార్ట్అప్ కంపెనీ తీసుకొని వాళ్ళు ఒక ప్రొడక్ట్ లాంచ్ చేయాలనుకుంటున్నారు. ఓకే. సో లెట్ us say క్లౌడ్ ప్లాట్ఫామ్ లేదనుకోండి. ఓకే. వాళ్ళు ఓన్ గా ట్రై చేస్తున్నారు అనుకుందాం. ఓకే. సో వాడు ఒక ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంతమంది కస్టమర్స్ ఉంటారు అనేది తెలియదు అనమాట, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే. మేబీ ఇనిషియల్ గా వాళ్ళ ఎస్టిమేషన్ ఒక 2000 కస్టమర్స్ కి వాళ్ళు అప్లికేషన్ యూజ్ అవుతుంది అని మాక్సిమం ఎంతే వస్తారు అనుకుని లాంచ్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే. ఒక కేసు తీసుకుందాం. సో వాళ్ళు ఆ 2000 కస్టమర్ సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటారు, దానికి కావాల్సిన సర్వర్స్ ఆ 2000 వరకే తీసుకుంటారు. ఓకే. ఇవన్నీ ఫిజికల్ గా వాళ్ళు ఎక్వైర్ చేసి వాటన్నిటిని కాన్ఫిగర్ చేసి ఆ తర్వాత వాళ్ళు అప్లికేషన్ లాంచ్ చేస్తారు. ఓకే. మొత్తం ఇవన్నీ చేయడానికి ఒక 2-3 months ప్రాసెస్ పడుతుంది. ఓకే. అదంతా అయ్యాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సెట్ అయ్యి అప్లికేషన్ లాంచ్ చేశాక అప్లికేషన్ బాగా సక్సెస్ అయ్యి ఒక 1,00,000 మంది యూజర్స్ వచ్చారనుకోండి, వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. ఓకే. సో మళ్ళీ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చుకోవాలంటే వాళ్ళకి చాలా టైం పడుతుంది. ఓకే. మినిమం ఇంకో 2-3 months వరకు. సో ఆ వచ్చిన కస్టమర్స్ అప్పటి వరకు ఉంటారా లేదా అనేది మనకు తెలియదు. ఓకే. లాట్ ఆఫ్ అన్సర్టెనిటీస్. ఓకే. అదే ఇప్పుడు మనం క్లౌడ్ ప్లాట్ఫామ్ వాడామనుకోండి, వాళ్ళ అప్లికేషన్ వాళ్ళు క్లౌడ్ లో డిప్లాయ్ చేశారనుకోండి, అంటే వాళ్ళకి ఎంతమంది వస్తారు అనేది ఇన్ఫ్రంట్ గా ముందు వాళ్ళకి తెలియదు.
అలాంటప్పుడు మనం క్లౌడ్ లో డిప్లాయ్ చేస్తే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఓకే, క్లౌడ్ లో ఏంటంటే మనం ఏ సర్వీసెస్ వాడుకున్నా వాళ్ళకి రెంట్ పే చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ వాడుకున్నాం అనుకోండి, సో నాకు ఏమేమి సర్వర్స్ కావాలి అనేది అక్కడ నేను స్పిన్ అప్ చేసుకుంటాను అక్కడ AWS లో. ఓకే, ఐ మీన్ స్టార్ట్ చేస్తాను, ఆ సర్వర్స్ లో నేను నా కోడ్ డిప్లాయ్ చేస్తాను. ఓకే, వన్స్ నా టెస్టింగ్ అంతా అయిపోయాక, వన్స్ ప్రొడక్షన్ లో రిలీజ్ చేశాక, ఇప్పుడు ఇందాక తీసుకున్న కేసులోనే కస్టమర్స్ 2000 నుంచి 1 lakh అయ్యారు అనుకోండి, విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్, మేబీ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్, ఐ కెన్ బ్రింగ్ మోర్ సర్వర్స్ అప్. ఓకే, క్లౌడ్ ఎన్విరాన్మెంట్ మనకి ఆ ప్రొవిజన్ ఇస్తుంది అనమాట. మనం ఆటో స్కేల్ చేసుకోవడానికి విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో ఆటోమేటిక్ గా అదే స్పిన్ అప్ చేస్తుంది అనమాట. మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు అందులో, నాకు ఇంత లోడ్ వరకు వచ్చింది, ఇప్పుడు 2000 కస్టమర్స్ నా లిమిట్. ఓకే, మేబీ 1500 వచ్చాక నేను ఇంకొన్ని సర్వర్స్ పెంచుకోవాలి అనుకున్నాను అనుకోండి, అవన్నీ కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఆ ఫ్లెక్సిబిలిటీని ఇస్తున్నాయి. సో అంత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. సో ఒకసారి సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకొని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు. ఒకవేళ ఫెయిల్ అయినా మేబీ వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని దాని ప్రకారం ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి తక్కువ ఖర్చుతో వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మన సో ఇప్పుడు మనం ఇందాక నుంచి చాలా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకున్నాం కదా, అలాగే క్లౌడ్ బేస్డ్ కూడా మనకి ఇప్పుడు AWS అనేది ప్రామినెంట్ గా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇందులో కూడా డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ సర్టిఫికేషన్స్ చేసి మనం నేర్చుకుంటే గనక మనకి మంచి ఆప్షన్స్ ఉంటాయి మార్కెట్ లో. ఇప్పుడు ప్రస్తుతం ఇది వైడ్లీ యూజ్ చేస్తున్నారు కాబట్టి AWS మనం ఆన్లైన్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అండి, 1 year వరకు అకౌంట్ ఫ్రీ. కాకపోతే మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అందులో క్లౌడ్ లో ఏమేమి ఉన్నాయి ఆ సర్వీసెస్ యూజ్ చేసుకోవాలనుకుంటే మనం అవన్నీ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. అందులో అన్ని ఫ్రీ ఉండవండి, కొన్ని పెయిడ్ సర్వీసెస్ ఉంటాయి, మనం జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాలి. మీరు ఏదైనా సర్టిఫికేట్ చేసుకుందామని AWS మీద అనుకుంటే అప్పుడు ఆ ఆప్షన్, ఆ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ 1 year వరకు యూజ్ చేసుకుంటే మీకు బాగుంటుంది. యా, ఫుల్ స్టాక్ డెవలపర్ అనేది కూడా వింటున్నాం సార్, దాని గురించి ఏమన్నా చెప్తారా? షూర్ తప్పకుండా. ఓకే, సో ఇంతకు ముందు మనకి ఇప్పుడు కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అని. అవి కాక కొంతమంది డెవలప్మెంట్ టీమ్ హూ నోస్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్, అంటే యూజర్ ఇంటర్ఫేస్ రిలేటెడ్ చేంజెస్, ఓకే, వాళ్ళు అయ్యే చేస్తారనమాట. అలాగే బ్యాక్ ఎండ్ అంటే ఆ యూజర్ నుంచి వచ్చిన డేటాని తీసుకొని వీళ్ళు ప్రాసెస్ చేసి డేటాబేస్ లో స్టోర్ చేయడం కానీ నెసరీ నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలో అవి చేస్తారు వాళ్ళు బ్యాక్ ఎండ్ డెవలపర్స్. అలాగే మనకి టెస్టర్స్ ఉన్నారు. ఓకే, వీళ్ళిద్దరు చేసిన చేంజెస్ ని టెస్ట్ చేయడానికి టెస్టర్లు ఉన్నారు. సో ఇలాగా ఒక కంప్లీట్ ఫ్లోకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెవలపర్స్ ఉండేవారు ఇదివరకు. ఓకే, ఇదివరకు అంటే ఇప్పుడు కూడా ఉన్నారు, బట్ ఇప్పుడు ఆ ట్రెండ్ మారుతుంది అనమాట. ఫుల్ స్టాక్ డెవలపర్స్ అనేది వస్తుంది. అంటే ఏ డెవలపరే ఫ్రంట్ ఎండ్ చేస్తాడు, మిడిల్ లేయర్ చేస్తాడు, సిమిలర్లీ టెస్టింగ్ కూడా చేస్తాడు. ఓకే, ఇలాంటి డెవలపర్స్ కి ఇప్పుడు కంపెనీస్ లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలాంటి వాళ్ళ కోసం అని చెప్పి. సో మనం నేర్చుకున్నప్పుడు వీ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ అవర్ సెల్ఫ్స్ టు లెర్న్ ఓన్లీ ద ఫ్రంట్ ఎండ్ గానీ, అంటే మనం UI రిలేటెడ్ స్టఫ్ నేర్చుకోవాలి, నాకు అదే ఇంట్రెస్ట్ అని పెట్టుకుంటే మటుకు మీకు ఫ్యూచర్ లో చాలా కష్టం అవుతుంది. సో మీరు పూర్తిగా నేర్చుకుంటే గనక మీకు ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఫ్రంట్ ఎండ్ తో పాటు బ్యాక్ ఎండ్ తో పాటు టెస్టింగ్ కూడా ఎలా చేస్తారో మీరు చూసుకుంటే గనక, ఇవి మొత్తం ఎండ్ టు ఎండ్ చూస్తే గనక మీకు ఈజీగా ఉంటుంది. రేపొద్దున మార్కెట్ లో కూడా మీకు బెటర్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో ఫుల్ స్టాక్, మీ క్వశ్చన్ కి సింగిల్ లైన్ లో ఆన్సర్ చెప్పాలంటే గనక, ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే గనక నాట్ ఓన్లీ డూ ద డెవలప్మెంట్ బట్ హీ ఆల్సో డూ ద టెస్టింగ్. ఓకే, సో అదండి. ఫ్రెషర్స్ కి మన సజెషన్స్ ఇస్తారా సార్, అంటే ఫ్రెషర్ రావాలంటే? షూర్. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైడ్ కనుక రావాలి అనుకుంటే గనక, ఓకే, మీరు రియాక్ట్ గానీ యాంగులర్ గానీ ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఒకటి నేర్చుకుంటే ఇంకోటి కొంచెం ఈజీగానే వస్తుందండి, మరి అంత కష్టపడక్కర్లా. ఓకే, నెక్స్ట్ నోట్ JS గానీ, ఓకే, అలాగే స్ప్రింగ్ బూట్.
ఓకే. ఇవి ఫ్రంట్ మిడిల్ లేయర్ కింద చూసుకుంటే, అలాగే డేటాబేస్ రిలేటెడ్ గా వచ్చేసరికి రిలేషనల్ డేటాబేస్ ఒరాకిల్, నో ఎస్క్యూఎల్, నో ఎస్క్యూఎల్ కి వచ్చేసరికి మాంగోడిబియా. సో ఇవి బేసిక్ గా మనం నేర్చుకుంటే గనక మనకి ఇంటర్వ్యూలో రావడానికి, ఐ మీన్ అటెండ్ అవడానికి కూడా మనకి మంచి ఆప్షన్స్ ఉంటాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ అవుతాయి. యా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే అదే మీకు ఇప్పుడు జావా, ఐ మీన్ మినిమం బేసిక్ జావా మీరు నేర్చుకొని ఈ జావా స్క్రిప్ట్ టెక్నాలజీస్ గనక మీకు ఉంటే గనక డెఫినెట్ గా మంచి ఆప్షన్స్ ఉంటాయండి. వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలంటే మీ కామెంట్ సెక్షన్ లో మీరు డౌట్స్ అడిగితే మేము ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.